Hello guys, welcome back to this fun video that we waiting. ఫ్రెండ్స్, ఈరోజు నేను నా లైఫ్లో ఒక గొప్ప ధనంతో కూడుకున్న డెసిషన్ తీసుకున్నా. అదేంటనగా 5 lakhs పెట్టి గేమింగ్ పీసీ కొందామని. వెళ్దాం పదండి. ఇంకా కారు గీరు మొత్తం అన్ని రెడీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక ఏ పీసీ తీసుకుంటున్నాం, ఎంతలో తీసుకుంటున్నాం, ఎలాంటిది తీసుకుంటున్నాం, మన బడ్జెట్ ఎంత, ఇలా మొత్తం అన్ని తెలుస్తాయి. ఇప్పుడు మేము పీసీ కోసం ముగ్గురం అయితే పోతున్నాము. బట్ ఇక్కడ కార్ లేదు, అది వేరే చోట ఉంది. సో అక్కడి దాకా మనం ఈ బైక్లో వెళ్ళి అక్కడ ఈ బైక్ పార్క్ చేసి ఆ కార్ తీసుకొని చలో హైదరాబాద్. ఏందమ్మా బుజ్జి కన్నా, ఏందట దూర్తివి? గుద్ది పరిస్థితి ఏంది నీ పరిస్థితి? ఏముంది, ఆ పాపని ఏమంటారా, అతన్నే పట్టుకొని సాగు కొడతారు. తప్పు ఆ పాపది కదా, కొట్టే వాళ్ళవన్నీ చూడరు. ఫ్రెండ్స్, ఫైనల్లీ కార్ దగ్గరికి వచ్చేసినాం. మా వాళ్ళు ఇద్దరు బైక్ ఆడబెట్టి కార్ తెచ్చేపోయినారు. నేను అదే పనికి వేడి చేస్తాను ఆ కార్ వచ్చేప్పుడు కార్ ఎంట్రీని విడిదిద్దామని. అదిగో వచ్చా మా కార్ వచ్చా, సుప్రా BMW XYZ. ఏంప ముందర సీట్లో కూర్చున్నావు? ముందర సీట్ నాది, ఎన్నికి బా ప్లేస్ ఖాళీగా ఉందని వచ్చి దూరినాడు. ఫ్రెండ్స్, ఇంకా బయలుదేరినాం బేరే మాట్లాడేకి. దో ఈస్ ఎర్రిగాడు డ్రైవర్ అంటే డ్రైవర్ కాదు, ఇడు మా ఫ్రెండ్ గాడే. హాయ్ చెప్పరా. పోయి వాళ్ళ సంఖ నాకు పో. రేపు చెప్పరా, ఇంకోసారి హాయ్ చెప్పరా. హాయ్ చెప్తే మళ్ళీ వీడియో ఎడిటింగ్ లో నువ్వేందన్నా మాట్లాడతావు, నేను హాయ్ చెప్తా. చూడండి ఫ్రెండ్స్, చెప్పు. ఫ్రెండ్స్, ఇంక మేము బయలుదేరినాం. మా హెవీ డ్రైవర్ బండి తోలుతున్నాడు. పా డ్రైవరు మడతనాక జాగ్రత్తగా పాప. వానికి హెవీ లైసెన్స్ ఉంది, నార్మల్ లైసెన్స్ ఉంది, అన్ని లైసెన్సులు ఉన్నాయి. వాడి ప్రొఫెషనే డ్రైవింగ్. సో మనకు పోయే దాంట్లో ఏం భయం లేదు, దూసుకెళ్ళిపోవడమే. నువ్వు పక్కన పో, వెనకాల మా బండి వస్తుంది. అట్టకొస్తాడు అంకులు, హుషారు ఉన్నాడే. ఆయన ఈ వయసులోనే ఇలా ఉన్నాడంటే ఆ వయసులో సిల్లాడి ఇచ్చేసి ఉంటాడు. జామకాయలు ఫ్రెండ్స్, జామకాయలు అమ్ముతాడు ఆయన. జామకాయలు. ఇంకా మేము అట్లనే చక్కగా పోతా ఉంటే ఆకలి వేసింది. దానిలో డాబా కనిపడంటే దిగుతాన్నాము. దిగేసి కడుపు నిండా మెక్కేసి మళ్ళీ పోదాం. రేమచ్చా ఇట్రంతా ఒక సెల్ఫీ తీసుకుందాం. ఏం తీసుకుంటావు లేలే? రారా నా బట్టరా, ఫేస్బుక్ లో పెట్టాను కానీ అది వస్తున్నాడు చూడండి, పూసినా కూడా కూపుకుంటా. ఎరా మచ్చా సెల్ఫీ దిల్లా, అందుకే కదా ఇంకా పిలిచింది. బొంగులే పవై పదిందాము. బా సెల్ఫీ కావాలండి ఇంక సెల్ఫీ. ఫైనల్లీ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసినాము, ప్రిపేర్ చేస్తున్నారు. మచ్చాగడుచుడు చత్తనాడు, ఏం దింగరాలని. లేదు తిండిపోతు నా కొడుకు ఇస్తారులే, రెండు సేపు తట్టుకో. బ్లాగులో కానీ నేను తిండిపోతు బుద్ధి చూపిస్తావేందిరా. ఇంక మొత్తానికి కడుపు నిండా కూడి తిని మళ్ళీ కార్లోకి వచ్చి కూర్చున్నాము పదామని. చూడవా, ఇప్పుడు నువ్వు సన్న కింద పోవద్దు, టైం లేదు మనకు, పార్టీకి వెళ్ళిపోల్లా. సో ఈ నా కొడుకేంది పంది మెక్కినట్టు మెక్కి పంది పనుకున్నట్టు పనుకుంటున్నాడు. దావు చూడకుండా దావు చూడు. ఫ్రెండ్స్, ఇంక మేము హైదరాబాద్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అమ్మ ఓయో ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్, మనం ఫైనల్లీ స్టోర్కి వచ్చేసినాం. దీని పేరు విశాల్ కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ మనకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉంటే ఆయన ఫోన్ చేసిన, ఆయన కలిసినాడు, పీసీ బిల్డ్ చేసి అతనితో మాట్లాడిస్తున్నాడు. మొత్తం మనకి ఏం కావాలో కాంపోనెంట్స్ అన్నీ చెప్పేసినాము. వాళ్ళు ఇక్కడ లేవు, అవి గోడంలో ఉన్నాయి, తెప్పిస్తాం, అంతవరకు వెయిట్ చేయండి అన్నారు. సో అంతవరకు మనం స్టోర్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈడు చూడండి ఫ్రెండ్స్, డైరీ నా కొడుకు విడిదిరా ఉంగమ్మ అంటే వచ్చి గేమ్ ఆడుతున్నాడు బాటుగాడు. ఎందుకురా నీకు ఫ్రీ ఫైర్ గ్లోవల్ ఎట్లేలో తెలియదు నా కొడుకువి. ఫ్రెండ్స్, మన పీసీ బిల్డ్ చేయడానికి ఇంకా టైం పడుతుందంట. బికాస్ మనకంటే ముందు ఒక వ్యక్తి వచ్చాడంటే బిల్డ్ చేయించుకోవడానికి. సో అతను అయిపోయాక మళ్ళీ మనం చేస్తారు. అంతవరకు మనం ఖాళీగా ఉండటం ఎందుకని కాసేపు ఫ్రీ ఫైర్, కాసేపు కార్ రేస్, కాసేపు ఉంగుడు మొత్తం ఇక్కడ ఉండి అన్ని ఆటలాడి ఫుల్గా ఎంజాయ్ చేసినాం. ఆ తర్వాత ఇంకా మనకు పీసీ బిల్డ్ చేసే ఆయన వచ్చి చెప్పాడు, మీ పీసీ బిల్డ్ కాబోతుంది రండి బాబు అని. మేము వెళ్తున్నాం.
ఫస్ట్ మన పీసీకి సంబంధించిన మదర్ బోర్డ్ యొక్క సీల్ అయితే పీకాడు, ఓపెన్ చేస్తున్నాడు. నల్లగా నిగనిగలాడుతుంది. అప్పకది ప్రాసెసర్ బ్లూ కలర్లోది. అవునా? దిస్ ఇస్ అవర్ క్యాబినెట్ బ్లాక్ కలర్ది. ఎటుందో కామెంట్ చేయండి. దీంట్లోకి ఆ మిగతా సరుకులన్నీ ఇన్స్టాల్ చేస్తారు. అట్లా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ బాక్స్ మొత్తాన్ని CPU అంటారు. ఇప్పుడు మనం మన CPUలోకి ఇన్స్టాల్ చేయడానికి మనం ఎంచుకున్న కాంపోనెంట్స్ ఏమంటే, ఫస్ట్ ప్రాసెసర్ i9 13th Gen, సెకండ్ మదర్ బోర్డ్ ROG Z790F, థర్డ్ పవర్ సప్లై MWE Gold V2 1050, ఫోర్త్ గ్రాఫిక్ కార్డ్ Gigabyte 4080 సూపర్, ఫిఫ్త్ ఈ కార్సైర్ బ్రాండ్ కూలర్. నెక్స్ట్ ఇంకా 6th 7th 8th 9th 10th 11th అవి మొత్తం ఈ సైడ్కి ఉన్నాయి చూడండి. SSD, ర్యామ్, రోము, క్యాబినెట్ అన్నీ. యాక్చువల్లీ నాకు వీటి మీద ఏమాత్రం అవగాహన లేదు. ఈ సెలెక్షన్ మొత్తం ఎంబీజీ రాకేష్ బ్రోది. ఆయనకి నేను జస్ట్ బడ్జెట్ చెప్పిన ఇంతలో తీసుకుందాం బ్రో అని. ఇంకా ఆయనే మొత్తం సెలెక్ట్ చేశాడు మంచివి. CPU దగ్గర నుంచి మానిటర్, కీబోర్డు, మౌస్ వరకు చాలా మంచిగా హెల్ప్ చేసినాడు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ బ్రో, కరెక్ట్ టైంలో మంచి గైడెన్స్ ఇచ్చినందుకు. ఫైనల్లీ మన క్యాబినెట్లకి మనం ఎంచుకున్న కాంపోనెంట్స్ మొత్తం అసెంబుల్ చేసి CPU ఆన్ చేసి మనకు చూపించారు. దిస్ ఈస్ అవర్ CPU. ఎట్టుందో కామెంట్ చేయండి అండ్ లైక్ కొట్టడం మర్చిపోకండి. దీన్ని ఇంకా సంఖలో పెట్టుకుని ఎత్తకపోవడమే, బట్ మేము అలా చేయలే. బికాస్ మా మచ్చాగానికి ఎప్పటి నుంచో చార్మినార్ చూడాలని ఆశ. పైగా అది డే టైం కంటే నైట్ టైమే బాగా కనబడుతుందంట. అందుకే మేము మా CPUని ఈరోజు ఇక్కడే పెట్టేసి మేము ముగ్గురం ఎక్కడైనా బయట లాడ్జ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి చార్మినార్ చూసేకి వెళ్తాం. మీకు చూపిస్తాం చూడండి. hours later. మమ్మీ, నేను చార్మినార్ దగ్గర ఉన్నానే, నువ్వు టెన్షన్ ఏం పడకు, నేను టైంకి తింటా. ఒరే ఇది ఆడ చూసినారు, నేను సేమ్ ఇట్లనే అంటాడు దేవుడు. ఇన్స్టాగ్రామ్ లో చూసింటావులే, నేను అది చూసి అరిసింది. ఏందిరా మధ్య టైం 12 అవుతున్నా ఇంకా ఇంతమంది ఉన్నారేడా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ చార్మినార్. అవురట్టగానే ఉంది. ఫ్రెండ్స్ చూడండి, మీకు కానీ చూపిస్తా. మీరు చాలా మందికి చూడాలని ఆశ ఉంటుంది, బట్ అందరూ చూడలేరు కదా. సో ఇలా అయినా చూసి ఆనందించండి. దిస్ ఇస్ చార్మినార్ టాప్ టు బాటమ్. దీని తల్లి మిల్ల మెరుస్తుంది. బాగా చూడండి, మీ తనివి తీరా. నేను కింద అమ్మాయిని చూసుకుంటా ఉంటా. దీని తల్లి ఏముండరు ఫ్రెండ్స్ అమ్మాయిలు ఈ టైంలో కానీ. కలర్ పుల్ల సిలక నీతో కలర్ పో అంటే దిగుతా. లేవుడా చాలు ఇంక చూసింది, పదాంపా. కాళ్ళు లాగేస్తున్నాయి, పొద్దున్నే కాలంటే వద్దాం. పాపా పోదాం. నాగా నోపిక లేదు, ఒళ్ళంతా ఊనమైపోయింది ఈరోజు. బాయ్ చార్మినార్, పొద్దున్నే కలుద్దాం. One day later. Good morning, Hyderabad. ఫ్రెండ్స్ పొద్దున్నే 11 o'clockకి లేచి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి CPU తీసుకునే పోదాం అనుకుంటున్నాం. మా వెనకలే మెట్రో ఉంది చూడండి. మెట్రో అదితో రైలు కానీ పోతుంది. సో ఇప్పుడు మనకు ఆ రైలుతో పని లేదు. రూమ్ చెక్అవుట్ చేసి చక్కగా CPU దగ్గరికి పోయి CPU తీసుకొని వచ్చిన దారి తిరిగి వెళ్ళిపోదాం. A few moments later. దిస్ ఈస్ అవర్ CPU. ఆల్రెడీ అప్పుడే కొన్ని బండ్లు పెట్టేసినారు అడ్డపెట్లు. ఇంకా మెయిన్ CPU ఒకటి ఉంది. ఈ CPU ఒకటి పెట్టించుకొని మీకు డబ్బులు కట్టేసినా, మీకు మాకు సంబంధం లేదు. నైట్ ఏమైనా మార్పులు చేయలే కదా, మేము లేమని చేసిండర్లే, పెద్ద కంపెనీ కాబట్టి. బాయనా ఇంకో పోయిద్దాము. రేపు పాటలు పెట్టరా. ఉండి లేకపోతే ఇప్పుడే వద్దు, మా సబ్స్క్రైబర్లో కూడా చెప్పాలా. ఫ్రెండ్స్ నేను చార్మినార్ దగ్గరికి నైట్ ఒక్కటే కాదు, పగులు కూడా పోయినాం. అండ్ అలాగే మూసి నది దగ్గరికి పోయినాం. అండ్ అలాగే బావార్చి బిర్యానీ తినే కూడా పోయినాం. అండ్ అలాగే ఇంకా చాలా తుత్తర పనులు చేసినాం. అవన్నీ రికార్డ్ చేసినాం. బట్ ఈ వ్లాగ్లో పెట్టట్లే, బికాస్ ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నా. ఎక్కువ లెంత్ అయితే బాగుంటుందనే ఒక చిన్న డౌట్తో. ఒకవేళ మీకు కావాలని చెప్పండి, వాటిని షార్ట్స్ రూపంలో కన్వర్ట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తా. ఇంకా బెటర్ పాటలో. బాస్ అన్నాక వరా అయిపోయి బండి మీద ఎంతో రాసుంది చూడు తమ్ముడు. నీ ఏడుపే నా ఎదుగుదల. వా 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 నవ్వా వాటే కొటేషన్. నీ కొటేషన్కి నేను గులాం అయిపోయా. పాప ఇంకా స్పీడ్ దొక్కు, ఎంతసేపు చూస్తావు అన్న కొటేషనే. ఇంటికి వాళ్ళని లేదా నీకు? స్టాప్. చేంజ్ ద BGM. Six hours later. ఫ్రెండ్స్ 6 గంటల జర్నీ తర్వాత మేము మా స్వగృహానికి చేరుకున్నాము. మావాడు సామాన్లు లోపల పెడుతున్నాడు. నేను బయట బడాయి పెడకుండా వ్లాగ్ తిత్తంట. వానికి కానీ కోపం వచ్చిందనుకో ఖచ్చితంగా తిడతాడు. తేవోయ్ లోపలికి నువ్వు గానని. కాబట్టి మనం వాడు తిట్టకముందే వ్లాగ్ ఆపేసి సరుకులు లోపలేద్దాం. మీతో పొద్దున్నే మాడతా. గుడ్ నైట్ టు ఆల్ మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్. The next day. ఇవి నేను హైదరాబాద్ నుంచి తెచ్చిన సరుకులు. ఇప్పుడు వీటి మొత్తాన్ని టేబుల్ మీద ఫిట్ చేద్దాం. టక్క. ఫస్ట్ అయితే మానిటర్ CPU పక్కనే పెట్టేసినాం. చూడండి ఎంత ముచ్చటగా కనబడుతుందో ఈ జంట. నెక్స్ట్ ఈ పవర్ సప్లై కేబుల్ని పవర్ సప్లైకి కనెక్షన్ ఇచ్చి ఈ పక్కన ఇంకొకన
షాకెట్ లోపలికి పెట్టేసిన. ఇంకా ఇక్కడ మౌస్ కీబోర్డు కనెక్షన్ కూడా ఇచ్చేసిన. ఫైనల్లీ ఇంకొక్కడే బ్యాలెన్స్ ఉంది, అదేంటనగా మానిటర్ కనెక్షన్. ఇప్పుడు అది కూడా ఇచ్చేసిన. ఇంకా చేసేది ఏం లేదు, స్విచ్ ఆన్ చేస్తే చాలు పీసీ ఆన్ అయిపోతుంది. ఇంకా CPU ఆన్ చేస్తే అవర్ కంప్యూటర్ ఈస్ టర్న్ ఆన్. ఇప్పుడు మీరు నన్ను ఈ పీసీ మొత్తానికి ఎంత ఖర్చు పెట్టినామని అడిగినట్లయితే అక్షరాల 4 లక్షల పైనే పెట్టినా ఫ్రెండ్స్. మొత్తం అందరికి కలిపి మానిటరు, CPU, చైరు, టేబుల్ మొత్తం అందరికి కలిపి కేవలం ఈ CPU ఒక్కడే 3 లక్షలు. ఇంకా వీటికి లక్ష ఉండదా? ఈజీగా ఉంటుంది. ఒకప్పుడు నేను నా ఫోన్ కొనేకి అప్పు చేసినోని, అలాంటిది ఇప్పుడు నా సొంత డబ్బుతో 4 లక్షలు పెట్టి గేమింగ్ పీసీ కొన్నానంటే ఇది కేవలం మీ వల్లే. మీరు మా వీడియోలు ఆదరించడం వల్లే, మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడం వల్లే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ గైస్. మీరు మమ్మల్ని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో మేము కూడా మిమ్మల్ని ఎల్లప్పుడూ అలా నవ్విస్తూనే ఉంటామని మాటిస్తున్నాం. లవ్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.